హలో గాయ్స్, నమస్తే. వెల్కమ్ టు సీతారామ తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ చాలా చాలా బాగున్నారని, బాగుండాలని కోరుకుంటున్నాను. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ఒకసారి ఛానల్ లోపలికి వెళ్ళి ఇంకా వీడియోస్ ఉన్నాయి, మంచి మంచి వీడియోస్ని చూసి ఎలా ఉన్నాయో కమెంట్లో తెలియచేయండి. మీకు బాగా నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వ్లాగ్లో నేను ఏం షేర్ చేస్తున్నానంటే, నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి. లాస్ట్ సండే ఇలా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ప్రతిసారి అమ్మ చేతి వంట తినడమే నాకు అలవాటు. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు నేను వండిన రోజులు. మహా గట్టిగా అయితే ఇది 4th టైం అనుకుంటా. అమ్మ చాలా నీరసంగా ఉంది. ఎప్పుడూ అమ్మకి నీరసం వస్తుంది, అలసట అలాంటివి మా అమ్మ డిక్షనరీలో లేవు అని అనుకునేదాన్ని నేను, మా తమ్ముడు. ఆఫ్టర్ మా ఫాదర్ డెత్ తర్వాత అన్నీ బాగా తెలిసొచ్చాయి. మనిషిలో తెలియని నీరసం, అలసట, మనసుకి శరీరానికి ఏదో తెలియని బాధ. సరే, తన్ని మోటివేట్ చేస్తూ మా కోసం నువ్వు బాగుండాలి, బాగోవాలి అని చెప్పి ముందుకు లాక్కొస్తున్నాం. ఈ వ్లాగ్లో ఏం షేర్ చేస్తున్నానంటేనండి, యాక్చువల్లీ ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అమ్మ వండి పెడితే చక్కగా శుభ్రంగా తింటాను. ఆ రోజు అమ్మ కాస్త నీరసంగా ఉంది. సరే అని చెప్పి పిల్లలు మిగిలిన వాళ్ళు పులావ్ చేసుకుందాం, కర్రీ చేసుకుందాం, సండే కదా, అందుకే ఈ వీక్ కూడా వెజ్ చేస్తున్నానండి. నేను వెళ్ళిన రోజున అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మాఘ ఆదివారం వచ్చింది. మా ఇంట్లో ఏం పాడుకుంటున్నారంటే పాటలు, మాఘమాసం ఎప్పుడు పోతుందో ఇలా వాడుకుంటున్నారు. ఎందుకంటే నేను మాఘ ఆదివారం సూర్యభగవానికి చాలా ఇష్టమైన రోజు, వెజ్ తీసుకుంటే చాలా మంచిది అని వెజ్జే వండి పెడుతున్నాను. తినేది తక్కువేనండి, ఎవ్రీ సండే తింటాం నాన్ వెజ్. కాకపోతే మాఘ ఆదివారం యాక్చువల్లీ సండేస్ కూడా తినకూడదని ఈ మధ్యన బాగా నానుతుంది. ఇట్స్ ఓకే, మనకి వీలైనప్పుడు ఇలా, వీలైతే అలా. ఇక్కడ నేను సింపుల్ అండ్ స్వీట్ అండ్ షార్ట్గా మష్రూమ్ పులావ్ చేస్తున్నాను. మష్రూమ్ పులావ్ ముందు మష్రూమ్స్ నీట్గా క్లీన్ చేసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చిటికెడంత పెప్పర్ వేసి కొద్దిగా గరం మసాలా వేసి పెరుగులో కలిపి మిక్స్ చేసుకొని పక్కన మ్యారినేట్ చేసుకున్నాను. పెరుగుతో పాటు మసాలాలు మిక్స్ చేసి పన్నీర్ని కానీ మష్రూమ్ని కానీ యాజ్ యూజువల్ చికెన్ని కానీ వీటిని మ్యారినేట్ చేస్తే సూపర్ టేస్ట్ వస్తుంది కదండి. అండ్ టోఫూన్ కూడా సేమ్ ఇలాగే సోక్ చేస్తే చాలా బాగుంటుంది. వీటన్నీ సోక్ చేసి ఆయిల్ వేసుకొని సన్నగా పొడిగా కట్ చేసిన ఆనియన్స్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపి ఇందులో పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, పచ్చి బఠానీ, క్యారెట్ ముక్కలు అందులో వేసుకోవడానికి స్టార్టింగ్ ఆయిల్లో మసాలా దినుసులు కూడా వేసి అవి బాగా వేగిన తర్వాత అందులో వాటర్ వేసి బాస్మతి రైస్తో చేస్తున్నాను కాబట్టి గ్లాస్కి గ్లాసున్నర నీళ్లు పోసాను. గంట ముందే నానబెట్టేశానండి. ఇలా బాగా ఎసరు మరుగుతున్న దాంట్లో కొంచెం మసాలా పొడి, చికెన్ మసాలా ఆర్ నార్మల్ గరం మసాలా పొడి, అరచక్క నిమ్మరసం పిండడం వల్ల రైస్ కొంచెం మంచి కలర్తో పాటు పొడి పొడిలాడుతూ వస్తుంది అన్నమాట. సాల్ట్ చూసి అడ్జస్ట్ చేశాను. విజిల్ ఏం పెట్టడం లేదండి, జస్ట్ మూత పెడుతున్నాను అంతే. కింద తవ్వ పెట్టాను. ప్యాన్ ఒకటి పెట్టడం వల్ల కొంచెం లాస్ట్ తడి ఉంటుంది కదా, అది కూడా లేకుండా బాగా కుక్ అవుతుంది. ఇందులోకి పన్నీర్ కర్రీ చేస్తున్నాను. ప్యాన్లో కొంచెం వాటర్ వేసి అందులో టొమాటోలు, ఉల్లిపాయ ముక్కలు, చెక్క, లవంగం, ఇలాచి ఈ 3 వేసి ఉడకబెడుతున్నాను. వాటిని తీసుకొని అల్లం వెల్లుల్లిపాయలతో పాటు ఫ్రెష్గా పేస్ట్ చేసుకుంటాను. కర్రీ చేసుకోవడానికి ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసి ఆనియన్స్ కూడా మంచి కలర్ వచ్చేందుకు ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఉడికించుకున్న టొమాటో, ఉల్లిపాయ ముక్కల్ని అందులో వేసేసి అందులో గసగసాలు, జీడిపప్పు వేసి పేస్ట్ చేసేస్తున్నాను. ఈ పేస్ట్ని కూడా వేగిన ఉల్లిపాయల్లో ఈ పేస్ట్ని వేసి ఇందులో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చీడినంత లేదా టేస్ట్కి మనకి ఫ్లేవర్కి తగ్గట్టుగా గరం మసాలా యాడ్ చేసుకొని కసూరి మేతి కూడా ఉంటే యాడ్ చేస్తే బాగుంటుందండి. ఉప్పు కూడా మనకి తగ్గట్టుగా గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం వాటర్ని యాడ్ చేసుకుని పన్నీర్ ముక్కలు వేసి ఉడికేంత వరకు ఉంచి దగ్గర పడిన తర్వాత అందులో కొత్తిమీర చల్లి ఆపేసుకోవడమే. ప్రతిసారి అమ్మ వండి పెడితే తినే అలవాటు. ఎప్పుడైనా నేను వండితే ఇంటికి వెళ్ళినప్పుడు నేను చేసే చికెన్ బిర్యానీ అయినా కొన్ని వంటలు మా నాన్నగారికి చాలా ఇష్టం. నేను వంట చేస్తున్నంతసేపు నాకు మా డాడీ గుర్తొచ్చారు. 1 year అవుతుందండి, ఆయన మమ్మల్ని సడన్గా వదిలేసి వెళ్ళిపోయారు. మనుషులు చనిపోతే తీసుకోవడం చాలా కష్టం అండి. మనం ఎంతో ప్రేమించే మనుషులు, ముఖ్యంగా మన సక్సెస్నైనా బాధనైనా
మన ఆనందాన్నైనా దేన్నైనా మన పక్కన చూసేది మన పేరెంట్స్. రైట్ సైడ్ పేరెంట్స్ ఉంటే లెఫ్ట్ సైడ్ మన పార్ట్నర్ ఉంటారు. ఇద్దరు ఉండాలి లైఫ్లో. సక్సెస్ని గుడ్ ఆర్ బ్యాడ్ని దేని చూడడానికైనా ఎవరు లేకపోయినా లైఫ్లో చాలా కష్టం. వంట అయిపోయిందండి, ప్లేట్లో పెడుతున్నాను. డాడీ దగ్గర పెట్టి దండం పెట్టుకొని ఆ ప్లేట్ని అలాగే అమ్మకిస్తాను. అన్నీ రుచిగా బాగా కుదిరాయి. అమ్మ చేసే వంటల్లో పప్పు టమాటా, పొడిపప్పు, గుత్తి వంకాయ, పొటాటో ఫ్రై, ఆమ్లెట్, గోంగూర పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం. మీ అమ్మగారు చేసే వంటల్లో మీకు ఏదంటే ఇష్టం? కమెంట్లో షేర్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.